కూటమి ప్రభుత్వం అరాచక శక్తిగా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతుంది. ఇక కూటమి ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మల్లా మారిన పోలీసులు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధిని తెల్లవారుజామున అరెస్టు చేసి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. మహిళపై మర్డర్ కేసు పెట్టి వేధింపులకు గురిచేశారు. తాడికొండ మండలం కంతేరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్న కల్పన వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ అరాచక శక్తులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. గత నెల 25న కల్పన కొడుకు భానుతో కొంతమంది జనసేన నాయకులు గొడవకు దిగారు. భానుతో పాటు మరికొంతమంది మైనర్లపై దాడి చేశారు. జనసేన నాయకుడి ఇంటికెళ్లి దాడి గురించి ప్రశ్నించింది కల్పన. దీంతో జనసేన నాయకులు కల్పనపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కల్పన ఫిర్యాదుతో జనసేన నాయకులపై తాడికొండ పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. కల్పన తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని జనసేన నాయకులు తప్పుడు ఫిర్యాదుతో కల్పనతో పాటు మరికొంతమందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జనసేన నాయకులపై నమోదు చేసిన ఎస్సీ/ఎస్టీ కేసును పక్కనబెట్టి కల్పనపై నమోదు చేసిన కేసుపైనే దృష్టి పెట్టారు పోలీసులు. తెల్లవారుజామున 3:30 గంటలకు కల్పన ఇంట్లోకి చొరబడిన పోలీసులు బెడ్రూమ్లో ఉన్న కల్పనను ఈడ్చుకుంటూ బయటకు లాక్కొచ్చారు. డ్రెస్ మార్చుకునే సమయం ఇవ్వడానికి కూడా సిఐ వాసు ససెమిరా అన్నారు. ఉన్న ఫలంగా జీబెక్కాల్సిందేనంటూ దళిత ఎంపీటీసీ కల్పనను మహిళా పోలీసుల సాయంతో ఈడ్చుకుంటూ జీబెక్కించారు. సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయకూడదని నిబంధన ఉన్నా సరే అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారు సిఐ వాసు. జరిగిన విషయం న్యాయమూర్తికి చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు కల్పన. నైటి మీద తీసుకొచ్చారని వాపోయారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్ వివరణ ఇవ్వాలని సిఐ వాసుకు ఛార్జ్ మెమో దాఖలు చేశారు. కల్పనను అరెస్టు చేసే సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో ఐటీడీపీ నేతలు కొత్త నాటకం మొదలుపెట్టారు. యుద్ధం సమయంలో పాకిస్తాన్కు అనుకూలంగా ఇండియాకు వ్యతిరేకంగా కల్పన పోస్టులు పెట్టారంటూ తప్పుడు పోస్టులతో సోషల్ మీడియాలో విషం చిమ్మారని వాపోయింది కల్పన కుమార్తె భావన. అడిగాము. మా అమ్మ కూడా ఏం రాని అంటలేదు. వస్తాను, శారీ మార్చుకొనే వస్తారంటే లేదు అని సిఐ గారు తీసుకెళ్ళండి, ఆమె తీసుకెళ్ళండి అని లోపల తీసుకెళ్తే ఆయన కారు లోపల తీసుకెళ్ళినప్పుడు ఆమె కాలు కూడా కొంచెం ఇంజూర్ అయినట్టు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా డ్రాగ్ చేసేటప్పుడు డోర్ వేసి ఇంకా తీసుకెళ్ళిపోయారు. అలానే మా మావయ్య గారిని అలా మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. మా అత్తగారిని అందరిని అందరం మేము ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటాం. కేసు ఇలా ఫైల్ చేసిన తర్వాత తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారం చేసింది. అంటే అది ఎలా ప్రచారం చేశారంటే మా అమ్మ మీద ట్రోల్స్ చేశారు. అంటే పాకిస్తాను మా అమ్మకి సపోర్ట్ చేసినట్టు ట్రోల్ చేశారు. అంటే దానికి దీనికి ఎటువంటి లింక్ లేదు కదా. ఎక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది ఇంకొకటి. వైఎస్ జగన్ ఆదేశాలతో కల్పన కుటుంబ సభ్యులను పరామర్శించారు అంబటి రాంబాబు. చిన్నపిల్లల గొడవపై ప్రశ్నిస్తే కల్పనపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై మండిపడ్డారు. సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలిపై పోలీసులు చేస్తున్న అరాచకాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్దామని అపాయింట్మెంట్ అడిగితే డీజీపీ స్పందించడం లేదన్నారు. సిఐపై ప్రైవేటు కేసు వేసి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కల్పన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు అంబటి రాంబాబు. పోలీసు వారు న్యాయ వ్యవస్థకి అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు. మీకు నాకు చెబితే పర్వాలా, న్యాయ వ్యవస్థకే అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇది దుర్మార్గం. సరే, కేసు 307 పెట్టొచ్చా పెట్టకూడదా అది కూడా చాలా క్లియర్. 307 అంటే ఏంటి? చంపడానికి ప్రయత్నం చేశారని. వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు ఏంటి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే కర్రలు రాడ్లు వాడి చంపడానికి ప్రయత్నం చేశారని 2 మహిళలు, 2 మైనర్లు, ఇంకా 8 మంది మీద మీరు కేసు పెట్టారు. మన తర్వాత 2 మైనర్లు తీశారు. ఇది మైనర్లు తాగాదా, చిన్నపిల్లలు తాగాదా? దాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి ఎంపీటీసీని తీసుకెళ్లి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో రెచ్చిపోతున్న పోలీసులను అదుపు చేయకపోతే రానున్న రోజుల్లో ఎన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో.